లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మంచిదిరా. నిన్నటి దినమున మందిరానికి వెళ్ళారా? దేవుణ్ణి స్తుతించారా కదా? ఇంకొక నెల రోజుల్లో క్రిస్మస్లోనికి మనందరం వచ్చేస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. నిజంగా ఇప్పటికే క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ పాటలు, సెమీ క్రిస్మస్లు ఇప్పటికే జరుగుతున్నాయి. ఎంత ఆనందం! ప్రపంచానికి ఎంత ఆనందం, ప్రపంచానికి ఎంత సంతోషం కదా. ఆ యొక్క లోకరక్షకుడు మన కొరకు ఉదయించాడు. మళ్ళీ తిరిగి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళీ తిరిగి ఆయన్ని పండుగలు, వేడుకలు చేసుకుంటున్నాం. నిజంగా తిరిగి దేవుని బిడ్డలారా మనం ఆయన్ని గణపరుస్తున్నాం కదా. ఏమిచ్చి గణపరుస్తావు చెప్పండి? నీవు నేను ఏమిచ్చి ఆయన్ని గణపరచాలి? మన దగ్గర ఏముందని? ఏమీ లేదా? మన దగ్గర ఏమీ లేదు ఆయనకి ఇవ్వడానికి. ఆయన దగ్గర అయితే అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఏమీ లేదు అనుకోబాకు. మన దగ్గర కూడా ఆయనకి ఇవ్వగలిగిన అన్నీ మన దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హృదయ శుద్ధి ఉంది, పెరిగి నలిగిన హృదయం ఉంది. మనకున్న దానిలో దేవునికి సమృద్ధిగా ఇవ్వగలిగిన కృప ఉంది కదా. డాక్టర్ పెట్టడానికి ధైర్యం ఇచ్చేస్తాం, ఇంకెవరికన్నా ఇవ్వడానికి. అప్పులుడు వడ్డీ బాగా ఇస్తాడు అంటే, నాకు తెలిసిన ఒక సహోదరుడు, తమ్ముడు, అక్క వాళ్ళకి వడ్డీ ఇస్తారు. నేను నా పిల్లలు బ్రతుకుతాం అక్క, మాకు కొన్ని కష్టాల్లో ఉన్నాయిగా, ఒక 5 లక్షలు వచ్చినాయి అక్క, వడ్డీకి ఇస్తాం. 10 రూపాయలు వడ్డీ అంటున్నారు. నాకు 10 వద్దన్నాను అక్క, 5 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాను. వాళ్ళు నాకు చాలా వడ్డీ వస్తే నాకు చిట్టీలు వెళ్ళిపోతాయి అక్క, ఇంకా కట్టుకొని వెళ్ళిపోయాక అని చెప్తే నేనన్నా, వద్దు నాన్న, అలా ఇవ్వకరా బాబు. ఇస్తేవంటే చాలా ప్రమాదంలో పడతావు. వాళ్ళు ఇవ్వరు నాన్న. ఇస్తే ఒక 3 నెలలు 4 నెలలు, మహా ఇస్తే ఒక 5 నెలలు ఇస్తారు వడ్డీ, ఆ తర్వాత ఇవ్వరు అని చెప్తే, లేదక్క నాకు తెలిసిన వాళ్ళు బాగా నమ్మకస్తులు. సరే నీ ఇష్టం, నేను చెప్పేది చెప్పాను, నువ్వు వినకపోతే నేనేం చేయలేను అన్నాను. ఇచ్చాడు. నిజంగా 6-7 నెలలు ఇచ్చారు అంతే. ఆ తర్వాత వడ్డీ లేదు, అస్సలు లేదు కదా. నిజమే. దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకుంటే అలా జరుగుద్ది. మనుషులకి ఇస్తూ దేవునికి ఇవ్వకపోతే అలా జరుగుద్ది. దేవునికి ఇచ్చిన వాళ్ళను దేవుడు వడ్డీతో సహా కల్పిస్తారు. అదే కృతజ్ఞత అనేది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, మనందరి ఎడల దేవుని కృప ఆ రీతిగా నిలిచి ఉన్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధన వారికి తెలియచేయను. చూడండి, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది. ఆయన నా పాదము వలలో నుండి విడిపించను, నా పాదములను వలలో నుంచి విడిపించను. ఎంత అద్భుతమైన 2 మాటలు కదండి. దావీదు అంటున్నాడు, అమ్మో ఎంతటి మహిమ! యెహోవా మర్మము కదా. మర్మము ఆయనకి ఎవరికి చెప్తారండి? మర్మాలు, రహస్యాలు. తర్వాత మనం కొన్ని రహస్యాలే కొంతమందికి చెప్పుకుంటాం, కొన్ని రహస్యాలు చెప్పం. సావుకులు కూడా ఒక్కోసారి ప్రతి రహస్యాన్ని మనం చెప్పం కదండి. చెప్పలేము కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఏదన్నా ఆశిస్తారా మనేని చెప్తే అనుకుంటాం. కానీ అలా మాత్రం కాదు, యథార్థంగా చెప్పాలి. ఆయన మర్మము మనకి తెలియచెప్తాడట. ఎవరికి తెలియచెప్తాడంటే, దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ, దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదముల వలలో నుంచి విడిపించను. దేవునికి స్తోత్రం. ఆయన భయభక్తులు కలిగి ఉన్న వారికి ఒక నిబంధన ఉంటుందంట. ఆ నిబంధనలో దేవుడు అన్ని మర్మాలు తెలియచెప్తాడు కదండి. ఎవరేంటి, ఏ సమయంలో ఏం జరుగుతుంది, ఏ టైము, ఎలాంటి యొక్క గడియలు వస్తాయి, ఇవన్నీ కూడా మరి దేవుడు మనకి మర్మము తెలియచెప్తాడట. అది కూడా ఎవరికి చెప్తాడు అంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన. ఆ మర్మాలు ఏంటో తెలుసా? దర్శనము. దేవుని స్తోత్రం. ఆ మర్మములు కళ, ఆ మర్మాలు దర్శనాన్ని. ఇవన్నీ మనకి ఒక్కోసారి మీకు అనుభవం వచ్చే ఉంటుంది కదా. వాక్యం వింటున్న మీకు ఆత్మలో ఎవరు బోధిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆత్మలో ఏంటో ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఇదిగో వద్దు, ఇదిగో చెయ్యొద్దు, ఇదిగో ఇటు వెళ్ళు. ఇవన్నీ ప్రేరేపణ ఒక్కోసారి
మన హృదయానికి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అటువంటి గొప్ప ఆత్మాభిషేకాన్ని మనం కలిగి ఉన్నాం. అలాంటి ఆత్మ మనలో ఉంది. అప్పుడు అనిపిస్తాం, ఏంటి నాకు ఇలా అట్లాంటిదే, అదే నిబంధన అంటేది ఏంటంట, భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆయన చక్కటి చెప్తున్నాడు, నిబంధన. ఆయన తన నిబంధన వారికి తెలియచేను. రెండోది ఏంటంట, మరి తర్వాత నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుంచి విడిపిస్తాడు. మన కనుదృష్టి ఎప్పుడు దేవుని వైపే ఉండాలంట. మన ఆలోచన దేవుని వైపే ఉండాలంట. మనం ఏం చేయాలి, ఎలా చెప్పాలనేది కూడా దేవుని వైపే మనం చూస్తూ ఉండాలి. మనుషులం కదమ్మా, మనం లోకాన్ని ప్రేమించారు. అందుకే ఈరోజు ఒక చక్కటి మాట మీతో చెప్తాను కదా, ఏంటంట, పాపమును ప్రేమిస్తే పాపం మనల్నంట చంపేస్తుందంట. దేవునికి స్తోత్రం. కానీ మనము గనక దేవుణ్ణి ప్రేమిస్తుంటే మరి మనమే పాపాన్ని చంపేస్తామంట. శరీర కోరికలు, శరీర ఆలోచనలు కదా, పాపమును మనం ఎప్పుడు కూడా చంపేయాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే అది మనల్ని చంపుతుందంట. పాపాన్ని మనం చంపకపోతే అది మనల్ని చంపుద్ది. మనం పాపాన్ని చంపినట్టయితే దేవుని యొక్క సన్నిధిలో, నిబంధనలు, భయములు, భక్తిలో, నీతిలో, పరిశుద్ధతలో, దేవునిలో ఎదిగే కృపను దేవుడు మనకి ఇస్తాడు. అంతేనా? శరీర కోరికలని పాపాన్ని చంపేసి దేవుని వైపు చూస్తూ, ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ, భయభక్తులు కలిగి ఉంటూ, ఆయన మర్మములు తెలుసుకుంటూ, ఆయన నిబంధనలు నడుస్తూ ముందుకు సాగినట్టయితే ప్రతి ఆశీర్వాదమును ఈ వాక్యం వింటున్న మీ అందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యంలో ఎంతమంది ఉదయకాలం ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పుట్టినరోజు, వివాహ దినము, అలాగే అనారోగ్యంగా ఉంటే సున్నామంలో స్వస్థపరిచి ప్రభు ఈ రోజంతా వారికి తోడుగా ఉండి నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.